జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఈ దుర్ఘటన కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో భారత ప్రభుత్వం పలు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అట్టారీ, వాఘా సరిహద్దును మూసివేయడంతో సరిహద్దులు దాటి జరగాల్సిన ఓ పెళ్లి ఆగిపోయింది. రాజస్థాన్కు చెందిన సైతాన్ సింగ్ అనే యువకుడు తన వివాహం కోసం పాకిస్తాన్ వెళ్లాల్సి ఉండగా సరిహద్దు మూసివేతతో మొత్తం తలకిందులైంది. రాజస్థాన్కు చెందిన సైతాన్ సింగ్ కు పాకిస్తాన్లో నివసించే ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వరుడి తరపు బంధువుల్లో కొందరు ఇప్పటికే వివాహం కోసం పాకిస్తాన్ చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో పహల్గాంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. తక్షణ చర్యగా అట్టారీ, వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్లోని వధువు ఇంటికి వెళ్లే మార్గం సైతాన్ సింగ్ కు మూసుకుపోయింది. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఉగ్రవాదులు చేసింది చాలా తప్పు. సరిహద్దు మూసివేయడంతో మమ్మల్ని పాకిస్తాన్ కు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్ణీత ముహూర్తానికి పెళ్లి ప్రాంగణానికి చేరుకోవాల్సిన తాము ఇలాంటి ఊహించని అడ్డంకితో ఆగిపోయామని చెప్పాడు.